ఈ లోకంలో చూడండి, ఎపిక్ మూవీస్ అంటారండి. ఎపిక్ మూవీస్ అంటారు. అంటే ఎపిక్ మూవీస్ అంటే ఏంటి? ఇంకో మాట చెప్పండి, యాక్షన్ మూవీస్ అంటారు. యాక్షన్ మూవీస్లో ఏముండాలి? రొమాన్స్ ఉండి యాక్షన్ లేకపోతే అది యాక్షన్ మూవీ అవుతుందా? ఈరోజు దేవుని బిడ్డలమైన మనము మన జీవితాలు ఎపిక్ లైఫ్స్, నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అది ఎపిక్ లైఫ్స్ అంటే యాక్షన్ లైఫ్స్, పడుకుని నిద్రపోయే లైఫ్ కాదు అది. సర్వాంగ కవచాన్ని ధరించుకుని, కత్తి పెట్టుకుని, ఏంటి ఆత్మ ద్వారంగా వాక్యం అనే ఖడ్గము, వాక్యం అనే ఖడ్గంతో దేవుడు అన్నాడు ఫైట్, ఎపిక్ యాక్షన్. నేను డైరెక్టర్ని, డైరెక్ట్ చేస్తా, జయము నీదే, హీరో నువ్వే, నీకు జయమునిస్తా. కానీ వెళ్ళాలి నువ్వు. నేను ధరించుకోను, ఇది బాధ, విశ్వాసం నాకు వద్దు, నీతి నాకు వద్దు, రక్షణ నాకు వద్దు, సమాధానం ఇరికేస్తుంది, వదిలే అంటే కుదురుతుందా? నో. గాడ్ ఈజ్ సెయింగ్ ఐ విల్ గ్రాంట్ యూ పవర్, ఐ విల్ గ్రాంట్ యూ సక్సెస్, ఐ విల్ గ్రాంట్ యూ విక్టరీ. బట్ వెర్ ఇస్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఏది? ఈరోజు చాలామంది దేవుడిని నమ్ముకుంటానికి కారణమే, దేవుడు అన్నీ చేసి పెట్టేస్తారు, మీరేదో కూర్చుని చూసుకోదాము. ఆత్మలో పోరాడాలండి. మన జీవితమే పోరాడతానికండి. దేవుడు మనల్ని పిలుచుకునేటప్పుడు మనల్ని వీరులుగా పిలుచుకున్నాడు. యేసుప్రభు శిష్యుల్ని పిలిచేటప్పుడు, పేతురుని అందరిని పిలిచేటప్పుడు ఏమన్నాడు వారితో? మీరు వచ్చి నన్ను వెంబడించండి, మిమ్మల్ని చేపలు పట్టేవారిగా చేస్తానన్నాడా? లేదు ఇంకా ఎక్కువ చేపలు పట్టేవారిగా చేస్తానన్నాడా? ఆ మాట కరెక్ట్గా చదివితే ఐ విల్ మేక్ యూ, హీ నెవర్ సెడ్ యూ విల్ బికమ్. దెర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ సేయింగ్ యూ విల్ బికమ్, ఐ విల్ మేక్ యూ. నీవు అయిపోతావు, నేను నిన్ను చేస్తాను, రెండింటికి తేడా ఉంది. ఈరోజు మనం అనుకుంటాం, దేవా నిన్ను వెంబడిస్తున్నాను, నేను అయిపోవాలి. దేవుడు అన్నాడు కాదు, నేను నిన్ను చెయ్యాలి. చాలా తేడా అండి, చాలా తేడా. గాడ్ ఇస్ లైక్ ఐ హ్యావ్ టు మేక్ యూ. అంటే నువ్వు నన్ను వెంబడిస్తే, ఇదిగో ఈ పని ఇలా కాదు ఇలాగా, ఇంకో ఈ మాట ఇలా కాదు ఇలాగా, ఇంకో ఈ కోపం ఇలా కాదు తగ్గించుకో, ఇంకో ఈ ప్రవర్తన ఇలా కాదు తగ్గించుకో. గాడ్ ఇస్ లైక్ ఐ విల్ మేక్ యూ బట్ యూ ఫాలో మీ. ఎంతమంది నిజంగా దేవుణ్ణి ప్రతిదినం వెంబడిస్తున్నామండి? గాడ్ వాంట్స్ us టు ఫాలో హిమ్. మీరు నా శిష్యులు అయితే మీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించండి.